హాయ్ హలో వెల్కమ్ టు తులసీదాస్ మ్యాథ్స్ రీజనింగ్ క్లాసెస్. మీకు ఒకవేళ దీని ఆన్సర్ తెలిస్తే మాత్రం కామెంట్లో పెట్టేసేయండి, లేదు తెలియదు అని అంటే ఇక్కడ వినండి చెప్పేది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాబ్లం తీసుకోవడానికి గల కారణం అయితే నేను చెప్తానండి. ఎందుకంటే ఇంత సింపుల్ ప్రాబ్లం ఎందుకు చెప్తున్నారా ఆయన అని మీరు అనుకోవచ్చు, కానీ దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటిది అనేది నేను చెప్తానండి. ఏంటిదంటే చాలామంది స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతారంటే వాళ్ళ జనరల్ మెథడ్స్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో జనరల్ మెథడ్స్లో ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా నువ్వు కాంపిటీషన్లో అవుట్ ఆఫ్ ఉన్నట్లే, మీరు డెఫినెట్లీ నువ్వు కాంపిటీషన్లో లేనట్టే. సో అందుకని మనం ఇక్కడ సింప్లెస్ట్ వేలో ఎలా చేయాలి, టైం ఎలా సేవ్ చేసుకోవాలన్నదే మ్యాటర్. అందుకనే ఈ ప్రాబ్లం అనేది తీసుకోవడం జరిగింది నేను. సో మీరు ఎలా చేస్తారనేది నేను చేసి చూపిస్తాను, అదేవిధంగా నేను ఎలా చేస్తాను అనేది కూడా మీకు చేసి చూపిస్తాను. సో మీరు ఎలా చేస్తారనేది నేను చేస్తాను ఇక్కడ. సో చూడండి, సింప్లిఫికేషన్లో వస్తూ ఉంటుంది. ఇవి 80% డివైడెడ్ బై 50% అని చెప్తారండి. 80% డివైడెడ్ బై 50% అంటే మీరు ఎలా రాసుకుంటారంటే 80% అన్నాడు కాబట్టి ఇక్కడ 80 డివైడెడ్ బై 100. సో డివైడెడ్ అన్నాడు కాబట్టి డివైడెడ్ బై మళ్ళీ 50% కాబట్టి 50 డివైడెడ్ బై 100 అని రాస్తారు. మళ్ళీ దాని కింద మీరు ఏం రాస్తారని అంటే ఇలా 80% 80 బై 100. ఇది డివైడ్లో ఉంది కాబట్టి దీన్ని ఇంటూలో కన్వర్ట్ చేసుకుంటారు మీరు, కాబట్టి 100 రెసిప్రోకల్ అవుతుంది. న్యూమరేటర్ పోయి డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ పోయి న్యూమరేటర్ అయిపోతుంది. కాబట్టి 100/50 అంటే తలకిందులో అయిపోతుంది. ఇది ఇక్కడ పోతుంది, ఇది ఇక్కడ పోతుంది. కాబట్టి అలా చేసుకుంటారు. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఏం చేసుకుంటారంటే ఈ 100 క్యాన్సిల్ చేస్తారు, ఓకేనా. మళ్ళీ ఈ 0 క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ 8/5 రాస్తారు, ఇంటూ మళ్ళీ 100 చేస్తారు, ఈక్వల్ చేస్తారు. మళ్ళీ 80 అవుతుంది, ఇది 800 అవుతుంది, ఇది మళ్ళీ 5 అవుతుంది. 5 చేస్తే మీకు ఆల్మోస్ట్ 160% దాకా ఇలా చేస్తారు మీరు. సో ఇలా చేసేటప్పుడు ఒక ప్రాబ్లంకి 2-3 మినిట్స్ తీసుకుంటే మీరు మిగిలిన ప్రాబ్లమ్స్ ఎట్లా చేస్తారండి. సో ఇది జనరల్ మెథడ్ పనికి రాదు. అందుకని నేనేం చెప్తున్నానంటే డైరెక్ట్ షార్ట్కట్ ట్రిక్స్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ మన బ్రెయిన్లోనే అయిపోవాలి అది యాక్చువల్లీ. సో అందుకని నేను దీన్ని ఏమని చెప్తున్నానంటే ఈ మెథడ్ యూజ్లెస్ మెథడ్ అని చెప్తాను. ఒకవేళ నేను ఒక స్టూడెంట్ అయి ఉంటే, ఒకవేళ నేను ఎగ్జామ్ రాస్తున్నాను అనుకోండి. సో నేను ఎగ్జామ్ రాస్తే నేనేమనుకుంటానంటే మీకు ఇక్కడ ఇంకోటి షార్ట్కట్ చెప్తాను మీకు. నేను ఎట్లా చేస్తాను అనేది తర్వాత చెప్తాను. చూడండి, యాక్చువల్లీ ఇలా చేయాలి మీరు. ఎలా చేస్తారంటే 80% అన్నాడు కాబట్టి 80% డివైడెడ్ బై 50%, ఓకేనా. ఇలా నేనైతే అదే షార్ట్కట్ ట్రిక్ అంటే పర్సంటేజ్కి పర్సంటేజ్, న్యూమరేటర్లో పర్సంటేజ్, డినామినేటర్లో పర్సంటేజ్ క్యాన్సిల్. న్యూమరేటర్లో 0, డినామినేటర్లో 0 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఎంత అంటే 8/5 మిగిలింది. సో ఇక్కడ చాలామంది ఇంకా ఏదేదో చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మనం ఆలోచన అనేది చేయాలి. 5 ఉంది మనకు డినామినేటర్లో, 5 ఉంది కాబట్టి పర్సంటేజ్లో 5లు వచ్చేటువంటి 1/5, 2/5, 3/5 ఇట్లా మనకు అప్పుడే బ్రెయిన్లో స్ట్రైక్ అయిపోవాలి అవి. సో 5 ఉంది కాబట్టి 5 అంటే 20కి సంబంధించినటువంటి ఏదో ఒక పర్సంటేజ్, 20 మల్టిప్లైకి సంబంధించినటువంటి ఏదో ఒక పర్సంటేజ్ అయ్యి ఉంటుందని మనం ఆలోచించాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, నేనేం చేస్తానంటే 1/5 తీసుకుంటాను. 1/5 అనేది 20% తోటి సమానం. సో వాడేమన్నాడంటే ఇక్కడ 8/5 అన్నాడు వాడు. 1/5 ఈజ్ ఈక్వల్ టు 20% అయితే 8/5 ఎంత అవుతుంది, 20% ఇంటూ 8 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 160%. ఇది షార్ట్కట్ ట్రిక్. డైరెక్ట్ రాయాలి మీరు, ఇక్కడనే క్యాన్సిల్ చేసేయాలి. పర్సంటేజ్ 0 క్యాన్సిల్, 8/5 మిగులుతుంది. 8/5కి ఏం రాసుకుంటారండి, 1/5 వాల్యూ నీకు తెలుసు ఉండాలి. తెలిస్తే 20% అది. 1/5 20% అయినప్పుడు 8/5 ఎంత అవుతుంది, 8/5 అనేది 160%తో సమానం అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ఒక స్టూడెంట్ ఉన్నా, నేను రాస్తున్నాను ఆర్ఆర్బి, ఎన్టీపీసీఓ, ఏఎల్పీనో ఏదో ఒక ఎగ్జామ్స్ రాస్తున్నాను. నాకు ఈ ప్రాబ్లం కనిపించింది. ఇలా కనిపిస్తే నేనేం చేస్తానంటే డైరెక్ట్ పర్సంటేజ్ ఈయనే క్యాన్సిల్ చేసేస్తాను. క్వశ్చన్లోనే 0కి 0 క్యాన్సిల్ చేసేస్తా. మిగిలింది ఏంది, 8/5 మిగిలింది. 8/5 మిగిలింది కాబట్టి నా మైండ్లో ఏం స్ట్రైక్ అవ్వాలి, డినామినేటర్లో 5 ఉంది కాబట్టి 5 అనేది ఎక్కడ వస్తుంది, 20కి సంబంధించినటువంటి మల్టిపుల్లో వస్తూ ఉంటుంది. కాబట్టి నేను 1/5 వాల్యూ ఎంత ఉందిరా అని అనుకుంటా, 20% ఉంది అని నా బ్రెయిన్లో అప్పుడే స్ట్రైక్ అయిపోతే 1/5 అనేది 20 అయిపోతే 8/5 160 అవుతుందని పెట్టేస్తాను. సో ఇది ఆన్సర్. సో నేను ఇలా చేస్తాను, మీరు ఇలా చేస్తారు. అందుకని షార్ట్కట్ ట్రిక్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంటుంది, ఎగ్జామ్లో సరిపోదు మనకు. సో ఇలాంటి ట్రిక్సే మనము ఈ ఛానల్లో చాలా చెప్పుకుంటూ ఉంటాం. దానికోసమే మనం ఈ కొత్త ఛానల్ అయితే పెట్టినాము. క్యాలిక్యులేషన్స్ ఓరియంటెడ్గానే ఉంటుంది. పెన్ను పేపర్ లేకుండా చేసే క్యాలిక్యులేషన్లే చాలా చెప్తాం మనం దీంట్లో. అందుకని మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎందుకంటే చేసుకోకపోతే మీరు చాలా లాస్ అవుతారని నేను అనుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీలోనే లేనటువంటి షార్ట్కట్ ట్రిక్స్ అలా మనం కొత్తగా డిజైన్ చేసాము ఇక్కడ. అందుకే నేను చెప్తున్నాము. క్యాలిక్యులేషన్లో మనకు చాలా ఉంది, చాలా అంటే చాలా చెప్పుకోబోతున్నాం మనం. అందుకే కొత్త ఛానల్ పెట్టడం జరిగింది. అందుకని మీరు అందరూ ఫాలో అవ్వండి. స్పెషల్ ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి, విలేజ్ నుంచి వచ్చి ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. అది ఖచ్చితంగా మీరైతే ఫాలో అయితే అవ్వండి. మీకు నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ వీడియోస్ అయితే వాచ్ చేయండి, ఎందుకంటే లాస్ అవుతారు మీరే. ఇంకోటి ఏంటిదంటే చూడండి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీనికి చాలా కన్ఫ్యూజన్. ఎట్లా ఇది ఏం చేయాలి అసలు, ప్లస్ చేయాలా మైనా, ఇంటూ ఉంది సరే ఇంటూ అయితే చేస్తావు కావచ్చు, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ ఇది ఏం చేయాలనేది చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. అందుకని ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఇట్లాంటి మెథడ్ ఉన్నప్పుడు, ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు డైరెక్ట్ చేయాలా. 2 × 5 2 5 10 డివైడెడ్ బై 7 3 21 ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 2/3 డివైడెడ్ బై 5/7 ఉంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీకు కన్ఫ్యూజ్ అయ్యేదానికంటే 2/3 ఈ డివైడ్కి బదులుగా నేను ఇంటూ రాసుకుంటే ఏమవుతుందంటే తలకిందులు అవుతుంది. న్యూమరేటర్ ఏమో డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది, డినామినేటర్ పోయి న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది. సో 7/5 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తావు, సేమ్ ఇక్కడ ఈ మెథడ్లో చెప్పినటువంటి మెథడ్లో మనం ఎలా చేసామో అలాగే ఇక్కడ చేయాల్సి వస్తుంది. చూడండి, 2 7 14 బై 5 15. సో ఇది ఆన్సర్ అవుతుంది దానికి. సో ఇక్కడ చూడండి, సో ఈ 4 మెథడ్స్లోకి వెళ్ళి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని మనం ఇక్కడ ఈ 4 మోడల్స్ అనేది తీసుకున్నాం. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ అని చెప్తారు. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేయాలి, ఇంటూ చేయాలి. చూద్దాం, 7 ఎంత 14 ప్లస్ కదా, ప్లస్ 3 5 ఎంత 15 డివైడెడ్ బై ఇక్కడ ఇంటూ చేయాలని చెప్పినాం కదా, మల్టిప్లై 7 3 ఎంత 21 21 14 + 15. చాలామంది 14 + 15 యాడ్ చేయడానికి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి మీరు అని అంటే 10. ఓకేనా, సారీ, ఇక్కడ 10 ఇది 10 కదా, 20 కదా, ప్లస్ 4 + 5 9 20 ప్లస్ ఈ 9 ఎంత 29 9/21 ఇలా చేయాలి. షార్ట్ కట్ మనం కట్ చేసుకుంటా మనం నంబర్ని తగ్గించుకుంటా మనం షార్ట్ కట్ ఏ విధంగానైనా సరే తగ్గించుకుంటూ రావాలి. మనం క్యాలిక్యులేషన్ ఎక్కువ చేయకుండా తగ్గించడానికే ట్రై చేయాలి. ఇంకోటి సేమ్ ఇక్కడ చూడండి, మైనస్లో ఉంది ఇక్కడ, ఇది కూడా సేమ్ క్యాలిక్యులేషన్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా చేస్తాం, ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత దీనిని మళ్ళీ మల్టిప్లై చేయాలి. సేమ్ 5 3 ఎంత 15, మైనస్ ఉంది కాబట్టి మైనస్. 7 2 ఎంత 14 డివైడెడ్ బై కదా, 7 3 ఎంత 21. సో 15 రూపీస్లోకి వెళ్ళి 14 రూపీస్ పోతే 1 రూపీ. 1 డివైడెడ్ బై 21. సో ఇది ఆన్సర్ అండి. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎవరైతే విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళ కోసం స్పెషల్గా నేను ఇది ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఈ ఛానల్ అయితే కొత్తగా రీసెంట్గానే పెట్టాను. ఒక 10 days ఆల్మోస్ట్ 1 week అవుతుంది. దీంట్లో మనం చాలా క్యాలిక్యులేషన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్లో చాలా ట్రిక్స్ నేర్చుకుంటాం. మనం డైలీ నేర్చుకుంటాం. మీకు ఏదైనా కావాలంటే అవి కామెంట్లో పెట్టండి, నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే నేను కూడా ప్రిపరేషనే చేస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం మీకు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళ కోసమే కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళు కామెంట్లో పెట్టండి మీకు ఏమైనా క్లాసెస్ కావాలి అని అంటే. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వీడియోస్, ఎవరైతే విలేజ్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సో మన హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో కూడా చాలామంది ప్రిపేర్ అవుతూనే ఉంటారు. చూడండి, మీ టీచర్ చెప్పే మెథడ్స్ కావచ్చు, మనం చెప్పే మెథడ్స్ చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి. సో ప్లీజ్ ఫాలో అయితే అవ్వండి. డైలీ వీడియోస్ అయితే వస్తాయి. షార్ట్ కట్స్ ఇవే, క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి మనకు, చాలా పర్సంటేజ్, రేషియోస్, వితౌట్ పెన్ అండ్ మల్టిప్లికేషన్ రూల్స్ నుంచి, డివిజన్ లాస్ట్ డిజిట్ నుంచి, మల్టిప్లికేషన్ రూల్స్ నుంచి కావచ్చు, సింగిల్ డిజిట్ ఇలా డివిజిబిలిటీ రూల్స్ లాంటివి అన్నీ యూజ్ చేసి మనం అంతే ఆన్సర్ అయితే తీస్తాము. సో అందుకనే మీకు ఫ్రెండ్స్కి అయితే నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని మీకు అనిపిస్తే, ఈ వీడియో వల్ల అవుతుందని అనిపిస్తే మాత్రమే షేర్ చేయండి ఇది. ఓకే, కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్.